హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నిజంగా మీరు రక్షించబడి ఉంటారండి. మీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ భార్య కాదు, భర్త కాదు, తల్లిదండ్రులు కాదు, ఉద్యోగాలు కాదు, డబ్బు కాదు, ఆస్తి కాదు, మరొకటి కాదు. ప్రభుతో మాట్లాడకుండా నేనేం చేయలేను. ప్రభు చిత్తం జరగకుండా తెలుసుకోకుండా నేను ముందుకు సాగలేను. ప్రభు నాకు తోడు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. నీవు నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోవద్దు అని ప్రార్థించాడు మోషే. ఈరోజు అటువంటి ప్రార్థనలు కనపడుతుందా? అప్పుడప్పుడు దేవుడు కావాలి, మనకి భయం వేసినప్పుడు కావాలి. ఏంటంటే ఇంకా కొంతమంది దేవుడు ఎక్కడ గుడి కనపడింది అనుకోండి, గుడి కనపడితే దవడలు వేసుకుంటారు. అంటే చాలామంది క్రైస్తవులు కూడా గుడి కనపడింది అనుకోండి, సిలువ కనపడింది అండి అక్కడ మళ్ళీ అదే ఎంతో ఫ్లయింగ్ ఇష్యూ. అదేంటే దేవుణ్ణి తలంచుకోవటం అంటే అదే ఇటు అంటమా? అది కాదు. కనీసం అక్కడ ఆగి కాసేపు మోకరించి ప్రార్థించుకో, పోని కళ్ళు మూసుకొని ప్రార్థించుకో, పోని కళ్ళు తెరుచుకొని ప్రార్థించుకో. ఎడతెగక ప్రార్థన చేయమన్నప్పుడు మనం అన్ని సమయాల్లో మోకరించి ప్రార్థించలేము, కానీ ప్రార్థన మనస్సు కలిగి ఉండగలుగుతామండి. దేవునితో టచ్ ఉంటుంది. అది మనకు తెలుస్తుంది. దేవుని సన్నిధి పోగొట్టుకున్నప్పుడు ఆరాటం తెలుస్తుంది. నాకు తెలుస్తుంది, మరి మీకు తెలుస్తుందో లేదు తెలియదు. దేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు, దేవుడు బాధపడ్డాడు అన్నప్పుడు మనసు పడైపోద్ది. ఇంకేం చేయలేం, దేని మీద మనసు పెట్టలేం. దేవునితో అంత సన్నిహితమైన సంబంధం ఉండాలి. అది యేసుక్రీస్తుతో సంబంధం ఉండాలన్నప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా అందరితో ఒకేసారి ఉండలేడు కాబట్టి ఆయన అన్నాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తాను. ఆయన మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి 3.5 సంవత్సరాల ట్రైనింగ్ కాదు ఇది. క్రైస్తవ జీవితం అనేది 40 రోజులు లెంట్ ఆచరించడం కాదు. ఇప్పుడు లెంట్ ఆచరిస్తున్నారు చాలామంది. ఈ లెంట్లో నీచు తినరు, చికెన్ తినరు, మటన్ తినరు. ఈ 40 రోజులు మాత్రం మద్యం ముట్టరు. చాలా గొప్ప భక్తులు. ఈ 40 రోజులు పూర్వకాలంలో చెప్పులు కూడా వేసుకునేకుండా ఉండేవాళ్ళు, ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారులే. ఏంటండి, నేను ఒకసారి చిన్నప్పుడు ఎవరో చెప్పారు నాకు, పుణ్యం వస్తుంది లెంట్ ఆచరిస్తే అని చెబితే, అప్పుడు మారు మనసు రక్షణ ఏం తెలియదు. అది ఏదో మూఢభక్తిలాగా 40 రోజులు నేను కూడా ఉంటాను మమ్మీ, మా మమ్మీ కొంచెం విశ్వాసం ఉండదని చెప్పాను కదా, నేను కూడా ఉంటాను మమ్మీ అంటే, ఉండయ్యా నేను కూడా ఉంటున్నాను అంద అమ్మ. సరే అని ఒకరోజు ఎవరో ఉన్నాను, అందరు తింటుంటే నోరు రుచుకుంటూ, ఆ చికెన్ తినకుండా మా తమ్ముళ్ళు చెల్లెలు తింటుంటే వాళ్ళకి లాభం అనమాట. కొంచెం ఎక్కువ ముక్క దొరుకుతుంది వాళ్ళకి, నేను తినకపోతే. ఒకరోజు ఎవరో కేక్ తెచ్చారు, కేక్ తినేశాను. కేక్ తిన్నట్టునే బలి పెరిగింది నాకు. కేకులో కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు తినేస్తే నీచి తిన్నట్టు అయిపోయింది కదా. ఇక నా విశ్వాసం భ్రష్టమైపోయింది. మమ్మీ చికెన్ పెట్టే అన్నాడు. ఏంటండి, లెంట్ దినాలే కాదండి, మిత్తముగా తినటం అనేది ఎప్పుడూ ఉండడం మంచిదే. సుఖభోజనం నేను కోరుకోలేదన్నాడు దావీదు. దానియేలు సుఖభోజనాన్ని నేను ముట్టలేదు. 21 days ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన. మాంసం తినకుండా, మద్యం సేవించకుండా, శాకాహారం కాయగూరలు కొంచెమే తిని ఉండేవాడట. ఇప్పుడు చాలామంది వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. అంటే ఒట్టి నీళ్లు మాత్రం తాగి ఉపవాసం ఉండటం, వాటర్ మాత్రం తాగి. మనుషుడు తిండి తినకుండా బతకొచ్చండి. 21 days కంపల్సరీగా ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా కూడా, భోజనం లేకపోయినా బతకగలరు. కానీ నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవడానికో, కొద్ది రోజులు వ్రతం చేస్తే ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అనుకోను ఉపవాసాలు ఉండటం వల్ల, లెంట ఆచరించడం వల్ల ప్రయోజనం లేదు. ఇది 40 రోజుల భక్తి కాదు. ఎప్పుడు ఉండాలి? జీవితకాలం అంతా. నీ జీవితంలో ఒక నిర్ణయం చేసుకుంటే, చాలామంది భక్తులు నేను నీచు తిన్నో ఆ నిర్ణయం చేసుకొని వారు అలాగే నేను ఒక్క పూటే తింటాను. ఒక పాస్టర్ గారు దేవునితో చోరు చెప్పుకున్నాడు, ప్రభు ఒక్క పూటే తింటానయ్యా, 2వ పూట నేను సువార్త చెప్పడానికి వెళ్తానయ్యా అని చెప్పి నిబంధన చేసుకున్నాడంటే ఆయన మరణించే వరకు ఒక్క పూట తిన్నాడండి.
ఒక పూట తిన్నాడు, మంచి హెల్తీగానే ఉన్నాడు ఆయన, మంచి చాలా కాలం జీవించాడు ఆయన. నువ్వు నిబంధన చేసుకుంటే దాన్ని నెరవేర్చు, నిబంధన చేసుకోకుండా ఉంటే గొడవే లేదు. నీకు చేత కాదంటే మానేయి. మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకుండా కంటే మొక్కుబడి చేసుకొనకుండాటయే నీకు బయలు. కాబట్టి భక్తి కొద్ది రోజులు ఉండేది కాదు, అదే నేను చెప్పే పాయింట్. ప్రభువు నాతో ఉన్నప్పుడు మనం చూడండి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ వస్తున్నాడు అనగానే, ఒక మిలిటరీ కమాండర్ వస్తున్నాడు అనగానే ఆ యొక్క మిలిటరీ వాళ్ళందరూ ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత స్టిఫ్గా ఉంటారో. ఏంటంటే ఆయన వెళ్ళిపోయిందనుకోండి, డిస్మిస్డ్ అన్నాడు అనుకోండి, అయిపోయిందని అనుకోండి, ఎప్పుడైపోతుంది చెప్పండి? బుజి గందరగోళం అయిపోతుంది. ఏంటంటే అది కాదు భక్తి. బలిపీఠం మీద ఉన్నా, బలిపీఠం దిగినా, ఇంటిలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా నువ్వెవడవే దేవుని బిడ్డవే. నీ భాష దేవునికి ఇష్టమైన భాష, నీ ప్రవర్తన క్రీస్తును చూపించే ప్రవర్తన. అది చేయడానికే ప్రభు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీ వంకర్లన్నీ ఎప్పటికప్పుడు సరిచేయడానికి ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు బయట మనం క్రీస్తు ముందు నిలబడితే ఎంత భక్తిగా, ఎంత నిష్టగా ఉంటామో, మనలోనే ప్రభువు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం అంత భక్తిగా, నిష్టగా ఉండగలుగుతాం. మనల్ని చూసిన వారు మనలో క్రీస్తును చూడగలుగుతారు. మన మాటలు విన్నవారు మన మాటల్లో ఆయన శక్తిని చూడగలుగుతారు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ప్రార్థన. అవునయ్యా, నీ సన్నిధిలో నిలబడి ఉన్నామయ్యా, నీ ఆత్మను మా మీద కుమ్మరించమయ్యా. దప్పికొనిన వారులారా నేను ఎదుకు రండి, మీ దప్పిక తీర్చుకున్నామన్నామయ్యా. తండ్రి, విసిగిపోయి ఉన్నామయ్యా, కృంగిపోయి ఉన్నామయ్యా, ఎండిపోయి ఉన్నామయ్యా, బీట బారిపోయి ఉన్నామయ్యా. నీ సన్నిధిలో కూడి ఉన్నామయ్యా. నీ ఆత్మ వర్షముడు కురిపించును ఆయన, నీ ఆత్మ చల్లులు కురిపించును ఆయన, నీ ఆత్మాభిషేకము జరిగించును ఆయన. మా హృదయంలోనికి రా ప్రభువా, మా సంకటాలు కుదిర్చయ్యా, మా ప్రయాస నుంచి మాకు విడుదల దయచేయను ఆయన. ఎవరు ఎండిపోయి ఉన్నారో, ఎవరు విసిగిపోయి ఉన్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు తప్పిపోయి ఉన్నారో వారిని ఒప్పించును ఆయన. అబద్ధాలతో, మోసాలతో నిండిన వారు మరణాన్ని మింగేసేవగలిగి ఈరోజు మరణం మాకు లేదు, కానీ భయంకరమైన నిత్య నరకం ఉందని మేము గ్రహించుకొని పశ్చాత్తాపడి లోకంలో మాకు అవకాశం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మని ప్రేరేపణను నుగుటకు సహాయం ఇచ్చాయి. వెలుగులో నడుచుటకు, నీ ఆత్మలో నడుచుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు, నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి
కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే